Hello students, in this video I am going to explain about the binomial by binomial, three fundamental operations, that is addition, subtraction and multiplication. First coming to the addition of binomial by binomial. Here problem is add 2x minus 3y and 5x minus 7y. First expression is 2x minus 3y binomial, 5x minus 7y binomial. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉన్నాయి, సో కాబట్టి బైనామియల్ అవుతుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్ లో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, ఇది కూడా బైనామియల్ అవుతుంది. ఈ రెండింటిని మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన బైనామియల్స్ ని, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ని బ్రాకెట్ లో ఫస్ట్ మెన్షన్ చేసుకోండి. 2x minus 3y బ్రాకెట్, ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ పెట్టాను. సెకండ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 5x minus 7y, సో ఇది కూడా బ్రాకెట్స్ యూజ్ చేశాను. ఈ బ్రాకెట్ యూజ్ చేయటం వల్ల ఈ ప్లస్ అనేది మల్టిప్లికేషన్ ఇండికేట్ చేస్తుంది, ఈ బ్రాకెట్ అనేది మల్టిప్లికేషన్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఉన్న ప్లస్ అనమాట, ఏ సైన్ లేకపోతే ప్లస్ అని మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, అంటే ఈ బ్రాకెట్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో అక్కడి వరకు ఈ ప్లస్ ని మల్టిప్లై చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న ఏ సైన్ అయినా సరే, అది ప్లస్ అయినా మైనస్ అయినా. నెక్స్ట్, సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్లే బ్రాకెట్స్ ని ఫస్ట్ రిమూవ్ చేయాలంటే మల్టిప్లై ద సైన్స్. చూడండి, 2x minus 3y, ఈ బ్రాకెట్స్ నేను రిమూవ్ చేశాను. ఇక్కడ ఏం మల్టిప్లికేషన్ ముందు ఇక్కడ ఏం లేదు కాబట్టి మల్టిప్లికేషన్ అవసరం లేదు, సో బ్రాకెట్స్ రిమూవ్ చేశాను. సో ఇక్కడ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి, మల్టిప్లై ద సైన్స్. ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ 5x, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 7y. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, మల్టిప్లై ద సైన్స్. నెక్స్ట్ స్టెప్, లైక్ టర్మ్స్ ని సపరేట్ చేసుకోండి. లైక్ టర్మ్స్ అన్నిటిని కూడా సపరేట్ చేయండి. లైక్ టర్మ్స్ అంటే ఏంటి, ఈక్వల్ వేరియబుల్స్, ఈక్వల్ పవర్స్ ఉండాలి. అంటే ఒక వేరియబుల్కి వేరియబుల్స్ ఈక్వల్ అయి ఉండాలి, దానికి ఉన్న పవర్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. అలా ఉంటే లైక్ టర్మ్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ రెండు లైక్ టర్మ్స్, సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పవర్ ఏమి లేదు కాబట్టి 1 అనుకోవాలి. సో ఇక్కడ కూడా పవర్ ఏమి లేదు కాబట్టి 1 అనుకోవాలి. సో ఈ రెండు లైక్ టర్మ్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ y అండ్ y, ఈ రెండు కూడా లైక్ టర్మ్స్. సో ఇప్పుడు ఈ లైక్ టర్మ్స్ ని నేను సపరేట్ చేశాను. చూడండి, ఇక్కడ 2x ప్లస్ 5x, ఈ y సపరేట్ చేశాను, మైనస్ 3y మైనస్ 7y. ఇప్పుడు యాడ్ చేయండి. అడిషన్ చేసేటప్పుడు నేను మీకు 2 కండిషన్స్ చెప్పాను. అవి ఏంటంటే, ఏవైనా సరే 2 నెంబర్స్కి సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఆ సేమ్ సైన్స్ అనేవి ప్లస్ ప్లస్ కావచ్చు, మైనస్ మైనస్ కావచ్చు. యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ముందుగా ఇచ్చిన నెంబర్స్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ సైన్ లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది అనుకోవాలి. ఈ రెండు ప్లస్ ప్లస్, రెండు సేమ్ సైన్సే. ఈ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. అంటే 2 ప్లస్ 5, ఏది యాడ్ చేసుకోవాలి, కోఎఫిషియెంట్స్ మాత్రం యాడ్ చేయాలి. 2 ప్లస్ 5 7 అవుతుంది. అంటే ఇక్కడ 7 తీసుకోవాలి. వేరియబుల్ మనం ఏం చేయక్కర్లేదు. సో అడిషన్లో వేరియబుల్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది కాబట్టి రిజల్టెంట్కి కూడా ప్లస్ అని పెట్టుకోవాలి. అందుకనే మీకు కండిషన్ చెప్పింది ఏంటంటే, ఇఫ్ 2 or more numbers are having the same sign, then you should add it, then the resultant should get the sign of the given numbers అని చెప్పాను. సో ఇక్కడ 7 ప్లస్ 7x వస్తుంది. ఇక్కడ తీసుకుందాం, ఈ y కూడా తీసుకుందాం. y కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. ఏ సైన్స్ అవి, మైనస్ ఉంది. ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది. చూడండి, సేమ్ సైన్స్ ఉన్నాయి, అయినా సరే నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. సో 7 ప్లస్ 3 10 అవుతుంది. ఇచ్చిన నెంబర్స్కి ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ 10y. చూడండి ఆన్సర్, 2x ప్లస్ 5x ఈజ్ 7x. 2 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ 10y. ఇది ఎడిషన్ అనమాట. నెక్స్ట్
నేను అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ 3 కూడా ఒకటే ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నాను. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ మీరు క్లియర్గా ఆలోచించండి. ఎలా వస్తున్నాయి ఆన్సర్స్ అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ అనేవి ప్లస్ మైనస్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్కి ఆన్సర్ ఎంత చేంజ్ అవుతుందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ బైనామియల్ బై బైనామియల్. చూడండి అదే ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ తీసుకున్నాను. 2x - 3y అండ్ 5x - 7y. సొల్యూషన్ మనకి ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ కీప్ ద బ్రాకెట్స్ హియర్. బ్రాకెట్స్ మనం పెట్టుకోవాలి. 2x - 3y ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ సైన్ తీసుకున్నాను. -5x - 7y. రిమూవ్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ రిమూవ్ చేయాలంటే ముందున్న సైన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ సైన్ ప్లస్సే కాబట్టి డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు. కానీ ఇక్కడ సైన్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. చూడండి ఇక్కడ ఈ స్టెప్ వచ్చింది. 2x - 3y మైనస్ ఇంటూ ప్లస్ -5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y. ఈ మల్టిప్లికేషన్, సైన్స్ మల్టిప్లికేషన్ లిస్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఒకసారి అవి క్లియర్గా చదువుకుంటే మీకు నోటెడ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్, సపరేట్ ద లైక్ టర్మ్స్. సేమ్ లైక్ టర్మ్స్ అక్కడ ఎలా ఉన్నాయో ఎడిషన్లో సేమ్ ఇలానే వస్తాయి. 2x ఇక్కడ -5x అవుతుంది, -3y + 7y అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్లస్ సైన్ ఉంటుంది, ఇది మైనస్ సైన్. అంటే 2 నెంబర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇంటూ 5 - 2, 5 2ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 వస్తుంది. ఇప్పుడు ఆ 3కి ఏ సైన్ పెట్టుకోవాలి? ఈ 2 and 5 నెంబర్లో బిగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బిగ్ నెంబర్కి ఉన్న సైన్ని ఆన్సర్కి పెట్టుకోవాలి. మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 5 - 2 3 వచ్చింది. ఇప్పుడు ఆ 3కి 5 బిగ్ నెంబర్ కాబట్టి ఈ సైన్ని 3కి పెట్టుకోవాలి. సో -3x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. 3y -3y + 7. ఇక్కడ కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. 3కి మైనస్ సైన్ ఉంది, 7కి ప్లస్ సైన్ ఉంది. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఇవి కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే 7 - 3 4 అవుతుంది. ఇప్పుడు ఇందులో బిగ్ నెంబర్ ఏది? 3 and 7 బిగ్ నెంబర్, 7 బిగ్ నెంబర్ కాబట్టి 7కి ఏ సైన్ ఉంది? ప్లస్ ఉంది కాబట్టి +4y అవుతుంది. చూడండి ఆన్సర్ -3x + 4y. దిస్ ఇస్ ద సబ్ట్రాక్షన్ మెథడ్. నెక్స్ట్ వన్, సేమ్ ఎక్స్ప్రెషన్స్ టు ద మల్టిప్లికేషన్. మల్టిప్లై 2x - 3y and 5x - 7y. సొల్యూషన్. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రాపర్టీస్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో మనం వేరియబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటాం, మల్టిప్లై చేయము. ఓన్లీ కోఎఫిషియెంట్స్ని మాత్రమే చేస్తాం. కానీ మల్టిప్లికేషన్లో వచ్చేటప్పటికి సో కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి, వేరియబుల్స్ని కూడా మల్టిప్లై చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. సేమ్ బ్రాకెట్స్లో తీసుకున్నాను నేను ఈ 2 ఎక్స్ప్రెషన్స్ని కూడా. ఈ బ్రాకెట్స్ ఇండికేట్ చేస్తుంది మల్టిప్లికేషన్. ఎప్పుడైతే మీరు 2 ఎక్స్ప్రెషన్స్కి కానీ 2 నెంబర్స్కి కానీ బ్రాకెట్స్ పెట్టి పక్కనే నెంబర్స్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్లో ఉంది అని అర్థం. సో ఇక్కడ చూడండి, 2x - 3y × 5x - 7y. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ ఏది? 2x - 3y. ఈ ఫస్ట్ టర్మ్ని, ఏవైతే ఫస్ట్ టర్మ్ ఉందో ఆ ఫస్ట్ టర్మ్ని ఇండివిజువల్గా, ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ టర్మ్స్ అంటే 2xని ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. అందుకని 2x ఫస్ట్, ఏ సైన్ ఉంది? ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. 2x × 5x - 7y. ఫస్ట్ టర్మ్తో సెకండ్ టర్మ్ని, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది 2x. ఇప్పుడు మైనస్, ఇక్కడ ఏ సైన్ ఉంటే ఇక్కడ కూడా అదే సైన్ పెట్టుకోవాలి. -3y. సేమ్ ఈ టర్మ్ని కూడా సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని స్ప్లిట్ చేస్తాం. ఎలా? మోనోమియల్ బై బైనామియల్. ఇచ్చింది ప్రాబ్లం ఏంటి? బైనామియల్ బై బైనామియల్ని మనం ఫస్ట్ స్టెప్లో మోనోమియల్ బై బైనామియల్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఓన్లీ 1 టర్మ్ ఉంది, మోనోమియల్ బై బైనామియల్. హియర్ ఆల్సో మోనోమియల్ బై బైనామియల్. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు మళ్ళీ మోనోమియల్ బై బైనామియల్ని మోనోమియల్ బై మోనోమియల్కి కన్వర్ట్ చేసుకోవాలి.
ఇక్కడ చూడండి 2x ఇంటూ 5x సపరేట్ చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ 2x ఇంటూ 7y. ఆర్డర్ ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మల్టిప్లై ద సైన్స్, నెక్స్ట్ మల్టిప్లై ద కోఎఫిషియెంట్స్, నెక్స్ట్ మల్టిప్లై ద వేరియబుల్స్. ఈ ఆర్డర్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 100% ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 5 10, x ఇంటూ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ప్లస్ 10x స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ 2xని 7yతో కూడా మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 7 14, x ఇంటూ y xy. సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ కూడా చేయాలి. చూద్దాం, ఆన్సర్ చూద్దాం ఒకసారి. చూడండి, 2x ఇంటూ 5x ప్లస్ ఇంటూ మైనస్ 2x ఇంటూ 7y. నెక్స్ట్ మైనస్ ఇంటూ, ఇక్కడ ఏ సైన్ లేదు కాబట్టి ప్లస్, సేమ్ మైనస్ ఇంటూ ప్లస్ 3y ఇంటూ 5x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y ఇంటూ 7y. సో మనం ఇప్పుడు ఫస్ట్ బైనామియల్ బై బైనామియల్ నుంచి మోనోమియల్ బై బైనామియల్కి వచ్చాం. ఆ తర్వాత మోనోమియల్ బై మోనోమియల్కి వచ్చాం. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. చూడండి, 2 ఇంటూ 5 10, x ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ సైన్స్ని మనం మల్టిప్లై చేసేసాం. ఇప్పుడు కోఎఫిషియంట్ మల్టిప్లై చేసి తర్వాత వేరియబుల్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 7 14, x ఇంటూ y xy. మైనస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ 5 సైన్ మల్టిప్లికేషన్, కోఎఫిషియంట్ మల్టిప్లికేషన్, వేరియబుల్ మల్టిప్లికేషన్. మైనస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ 5 15, x ఇంటూ y xy. సేమ్ ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ 7 21, y ఇంటూ y స్క్వేర్. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇప్పుడు లైక్ టర్మ్స్ అంటే మనం వేరియబుల్స్ దగ్గరికి రావాలి. ఫస్ట్ వేరియబుల్స్, ఈక్వల్ వేరియబుల్స్ విత్ సేమ్ పవర్స్. చూడండి, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది. ఇంకా ఎక్కడైనా ఎక్స్ వేరియబుల్ ఉందా? లేదు. xy వేరియబుల్ ఉంది. ఇక్కడ కూడా xy వేరియబుల్ ఉంది. సో ఈ రెండు లైక్ టర్మ్స్. y స్క్వేర్ వేరియబుల్ ఉంది. సో ఈ రెండు అన్లైక్ టర్మ్స్. కాబట్టి అన్లైక్ టర్మ్స్ మనం ఏమి చేయలేము, అలా వదిలేసేయాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందో, లైక్ టర్మ్స్ యాడ్ చేసుకున్న తర్వాత, సో 10x స్క్వేర్ లైక్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి అదే తీసుకున్నాం. మైనస్ 2 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేయాలి. అంటే 14 ప్లస్ 15 వచ్చేసి 29 అవుతుంది. xyని సేమ్ యాస్టీజ్గా నోట్ చేసుకోవాలి. ప్లస్ 21y స్క్వేర్. సో ఇది మల్టిప్లికేషన్లో వచ్చిన ఆన్సర్. చూడండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్లో ఆన్సర్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. అందుకనే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఉన్న ప్రాపర్టీస్కి, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఉన్న ప్రాపర్టీస్కి సో ఆ కండిషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. వాటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు మీకు మల్టిప్లికేషన్లో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. హైయర్ స్టాండర్డ్స్లో వచ్చేటప్పటికి మీరు మల్టిప్లికేషన్ చాలా వేరియస్ స్టెప్స్లో ఇంకా ఎక్కువగా యూజ్ చేస్తారు. దీన్నే మనకి అడిషన్ నెంబర్స్కి, డెసిమల్స్కి, ఫ్రాక్షన్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను మీకు ఇంకా ఫ్రాక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు, ఓన్లీ నెంబర్స్ తీసుకొని చెప్పాను నేను. సో ఫ్రాక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మీకు ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ మీకు ఇస్తాను. మీరు ఈరోజు వర్క్ చేయాల్సింది ఏంటంటే, క్రియేట్ 5 ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బైనామియల్ బై బైనామియల్ అండ్ డూ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. మీ ఓన్గా 5 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోండి మీరే. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, క్రియేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 5 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోండి, 5 ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు సేమ్ ఎలా చేశానో ఆ 2 ఎక్స్ప్రెషన్స్కి ఎడిషన్ చేయండి, ఆ 2 ఎక్స్ప్రెషన్స్కి మల్టిప్లికేషన్, ఆ 2 ఎక్స్ప్రెషన్స్కి సబ్ట్రాక్షన్ చేయండి. అలా 5 సెట్స్ తీసుకోండి. 5 సెట్స్ తీసుకొని ఈ వర్క్ని సింప్లిఫికేషన్ చేయండి. ఓకే, సో మల్టిప్లికేషన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్లో ఈక్వేషన్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay students, thank you. Listen to the video, listen to the previous videos also to know the conditions and do own problems. Thank you students.